వాళ్ళ హస్బెండ్ దగ్గరికి నన్ను వెళ్ళమని అంటున్నారు సార్. మీ ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి దగ్గరికి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నారు. మామ 20 years కొలీగ్స్ అయితే బెడ్రూమ్లలో వండుకునేంత కొలీగ్స్ కాదు కదా, బెడ్రూమ్లలో వండుకునేంత కొలీగ్స్ కాదు కదా. ఏంటి మార్చుకున్నది? నువ్వు మొగన్ వదిలిపెట్టి నీ మొగన్తో పడుకో, పక్కన మొగన్తో పడుకో. అమ్మా ఇట్లానే చేస్తారు సార్, ముగ్గురు ఒకటే వదిలిస్తారు. అవును సార్, ఇంట్లో కూడా ఇంతే సార్ టార్చర్ నాకు. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఆమె చెప్తుంది కదా, ఆమె తెచ్చి ఇక్కడ నిలబెట్టారు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి భర్త మాట జాగ్రత్త. మంచోళ్ళు కదా, నువ్వు కూడా మంచిదాన్ని. జాగ్రత్త, మూతి పని రాలితే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాదాపూర్లో మహాలక్ష్మి గారిని కలవడానికి వచ్చాం. నమస్తే అమ్మా. నిన్న కాల్ చేసి మీరేనా? ఫస్ట్ కాల్. అదే మళ్ళీ వాయిస్ చేంజ్ వస్తే అందుకే డౌట్ వచ్చాడు. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? ఏం లేదు సార్, మాది పల్లెటూరు సార్. మా మేనమామ కొడుకు పెళ్లి చేసుకున్నారు సార్. మీది పల్లెటూరు, మీ మేనమామ కొడుకు ఇక్కడ జాబ్ చేస్తారు. ఓకే, సాఫ్ట్వేర్ అన్న జాబ్ చేస్తారు. వాళ్ళతో పాటు జాబ్ చేసే వాళ్ళు ఇంటికి వస్తుంటారు సార్, తాగుతుంటారు, తింటుంటారు, డైలీ వస్తుంటారు, పోతుంటారు. ఎవరమ్మా వాళ్ళు వచ్చేవాళ్ళు? ఎవరు వచ్చేవాళ్ళు? వాళ్ళ డ్యూటీ చేసే దగ్గర నుంచి వస్తారు సార్, వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు. ఓకే, వస్తారు, తాగుతారు, తింటారు, ఉంటుంటారు సార్. డైలీ ఇట్లానే జరుగుతుంది. ఇంకా ఇది కామన్ గా అమ్మా, ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా ఏవేర్ అయినా ఇంకా వీకెండ్ వచ్చిందంటే తాగుతారు, తింటారు. మీ సమస్య ఏంటి? సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు మా హస్బెండ్ వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. మీ హస్బెండ్ వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. వాళ్ళు బెడ్రూమ్కి వెళ్ళడం, అది చేయడం, ఇక్కడికి వచ్చినాక చేస్తారు. వాళ్ళు ఇంకొక అతనితో నాతో ఉండమని అంటున్నారు సార్. అర్థం కాలేదమ్మా నువ్వు అన్నది. వాళ్ళ హస్బెండ్ దగ్గరికి నన్ను వెళ్ళమని అంటున్నారు సార్. మీ ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి దగ్గరికి, వాళ్ళ హస్బెండ్ దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నారు. అది నాకు నచ్చక మీకు కాల్ చేస్తాను సార్. నువ్వు చెప్పలే ఇట్లా తప్పని మీ ఇంట్లో వినిపించుకుంటలేదు సార్. కాకపోతే ఈ రోజు నైట్ కంపల్సరీ వెళ్ళాలి అనేసి ఫోర్స్ చేస్తున్నారు సార్. వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు, నేను ఒకదాన్ని ఒకటయ్యాను సార్. కొంచెం భయం అయ్యి మీకు ఫోన్ చేస్తాను సార్. ఉన్నారా అమ్మ ఇక్కడేనా? ఉన్నారు సార్. పిలుస్తారా? పిలిపిస్తారు సార్. పిలవండి. A few moments later. ఎవరు మమ్మీ భర్త? ఎవరు ఇతనా? ఏంటి ఎవరండి మీరు? ఎవరు మీరు? యూట్యూబర్ సార్. నా పేరు వెంకట్ అండి. ఓకే, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు వీరబాబు. వీరబాబు. ఓకే, మీ పేరు సార్? శ్రీరామ్. ఓకే, సాఫ్ట్వేర్ అండి. ఎక్కడ, ఏ కంపెనీ? సక్సెస్ ఇన్ఫోటెక్. నోరు తిరుగుతలేండి. మీరంటే మీరేం చేస్తారండి? సక్సెస్ ఇన్ఫోటెక్. అదేలేండి. మీరా? మీరేం చేస్తారండి? ముగ్గురు సాఫ్ట్వేర్. మీ మొక్కది కాదు అంటుంది, మీరు ఒక్కరు కాదా? ఏందండి ఇప్పుడు సమస్య ఏంటి? మీరే గారు పిలిపించారు, సమస్య మీరు చెప్పాలన్నా. అదే మీ సమస్య ఏంటి? పాపం తను ఎందుకు ఇబ్బంది పెడుతురు అంటున్నా. ఆమె మొత్తం చెప్పిందండి. ఏమని చెప్పింది? మా హస్బెండ్ ఇలా చేస్తుండు, తను ఇంకో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుండు. ఈమె మీ భార్య కదండి, ఈమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది కదా మీరు. మీ ఫ్యామిలీ మ్యాటర్ కాదండి. ఒక నిమిషం, ఇక్కడికి వచ్చాక మీ ఫ్యామిలీ మ్యాటర్ ఏంటండి? మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో మధ్యలో మీరు మీకు ఇంకోటి చెప్పనా? ఏంటండి మామ, 20 years కొలీగ్స్ అయితే బెడ్రూమ్లలో వండుకునేంత కొలీగ్స్ కాదు కదా, బెడ్రూమ్లలో వండుకునేంత కొలీగ్స్ కాదు కదా. ఎవరితో అంతో పడుకుంటావు అమ్మ? ఆడపిల్లవే కదా, ఆడపిల్లవేనా? ఇంకా 20 years కొలీగ్స్ అంటావు? మాట్లాడుతున్నప్పుడు మాట్లాడండి. ముందు మీరు ఎవరు చెప్పండి. చెప్తండి. నాకు అన్ని రైట్స్ ఉన్నాయండి, అన్ని రైట్స్ ఉన్నాయి. ఓకేనా? అన్ని రైట్స్ ఉన్నాయండి. మేము అంత పిచ్చోళం అయితే కాదు కదా చెప్పి ఇలా రోడ్ మీద తెప్పించుకుంటామా? అది ఫ్రెండ్లీ అనకండి. అది ఫ్రెండ్లీనా? ఒకప్పుడు మనం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అయితే మాత్రం ఆ మొగుడుతో పడుకుంటా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అయితే చూసి చెప్తుంది కదా. ఈ అమ్మాయిని ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు అడుకో,
పర్లేదు కానీ ఈ అమ్మాయిని ఎందుకు పడుకోమంటారు? చూసినావా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్తుంది కదా ఆయన, కానీ మీ అందరు కొలిక్స్ అంటే చెప్తుంది, నువ్వే చెప్తున్నావు కదా ఆయనతో నువ్వు పెట్టుకోవాలి. చెప్పమ్మా చూసినావు అంటుంది, చెప్పు దానికి. ఎన్నిసార్లు చూడాలి చెప్పండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటండి ఎన్నిసార్లు చెప్పాలి? నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది అబద్ధం అయితే నీకు ఇంత ఒక మాట చెప్పనా, ఇది నిజం కాకపోతే నీకు తెలుసుకుంటా నీకు ఏం జరగదు, నీకు తెలియకుండా ఏం జరగలేడా, అర్థమవుతుందా? ఏంటండి రెస్పెక్ట్, కొద్దిగా రెస్పెక్ట్ కూడా ఉంటుంది కదా. రెస్పెక్ట్ అంటే ఒక మాట బా, నేను ఆ మాట అన్నందుకు ఆమె చెప్పచల్లు అని ఒక నిమిషం. ఏంటి మార్చుకునేది? నువ్వు మొగుడిని వదిలిపెట్టి నీ మొగుడితో పడుకో, పక్కన మొగుడితో పడుకో. నువ్వు కాదు బ్రో, మీరు అనండి. మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రదర్. దేనికి? మీ జీవితాలతో ఆడుకుంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చి హలో, ఇది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ బ్రో. ఒక నిమిషం, మీ తెలివితేటలు నాకు అమ్మా. ఇట్లానే చేస్తారు సార్, ముగ్గురు ఒకటే వదిలిస్తారు. అవును సార్, ఇంట్లో కూడా ఇంతే సార్ టార్చర్ నాకు. ఇప్పుడు ఏమంటుంది కానీ నాకు సంబంధమే లేదు, నీ మంచోడిని నువ్వు అని అనొద్దు, మీరు అని పిలవాలి. అవన్నీ రెస్పెక్ట్లు తెలిసినప్పుడు అమ్మా, మీరు నువ్వు అని అంటున్నావే, మరి ఇవన్నీ తెలిసినప్పుడు అలాంటి తప్పు పనులు చేయడానికి కూడా తెలవాలి కదా. ఏం తప్పులు పనులు చేశారు ఇక్కడ? ఏం తప్పులు జరిగాయి? ఏం తప్పులు అంటున్నామ్మా, చెప్పు మరి అడుగు. తప్పులు జరిగాయి మాట్లాడుతున్నారు. హలో, అందరూ ఒకటేసారి వదలకండి, ఒక్కొక్కరు మాట్లాడు. సాఫ్ట్వేర్ అంటే ఏం ఇన్వాల్వ్ కావద్దు. చెప్పమ్మా కంట చెప్పు. ఆమె చెప్తుంది కదా, ఆమె నిలబెట్టారు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నీకు టంగు బానే ఉంది. అర్థమవుతుంది. మీ ఆయనేనమ్మా, నువ్వు వాళ్ళు తగులుకున్నా గట్టిగా తగులుకో, నేను తగులుకుంటే సిచ్యువేషన్ వేరే. ఇద్దరు తగులుకోనే కదా ఇంకొన్ని కుటుంబం నాశనం చేస్తారు. ఎవరు చూసాడు? ఎవరి కుటుంబం నాశనం చేశాడు? మీ వైఫే కదా, మీ ఇద్దరు భార్య భర్తలే కదా. డౌటే నిజంగానే. ఇంకోటి ఏంటంటే, ఒక భర్త అంటే వాడు భార్యని ప్రేమగా చూసుకుంటాడు, కానీ ఇంకోటి కాడికి పోయి వండుకోమని ఏ భర్త చెప్పాడు? అలాంటి భర్త మాట జాగ్రత్త. చూపించండి. చూసావా? చెప్తుంది కదా, చెప్తుంది అంటే నీ పిల్ల నాన్నకాడ మండ పెట్టింది మాట్లాడింది. కూర్చొని మాట్లాడుతున్నారు. అర్థమైందా? నువ్వు నోరు మోస్తావా? అన్న మీరేం తప్పు చేయలే కదా, మంచోళ్ళు కదా, నువ్వు కూడా మంచిదాన్ని. జాగ్రత్త, మూతి పని రాలుతాయి. నువ్వు సీఈవా? అంతకంటే ఎక్కువ పోయి పెట్టుకోపు. నువ్వెందుకు మధ్యలో? నువ్వెందుకు ఇక్కడ? తను చెప్పింది కదా నుంచి అని చెప్పి. ఏం చెప్పు, ఎవరు నువ్వు? వాళ్ళు పోతారు కదా, ఎట్లా పోతారు? పోనీ రండి, రారా. ఇప్పుడు ఏంది మీ సమస్య? అసలు ఏంటి నీ ఆర్గ్యుమెంట్? ఏంది అసలు? మేము ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నాం, మాకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లియర్ చేసుకుంటాం. బెడ్రూమ్ లో మైండ్ ఉందా నీకు? దిమాక్ ఉందా? నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్తే వాడు నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా నీ భార్య ఏమంటుందా? అన్న అర్థమవుతుందా? నువ్వు సాఫ్ట్వేర్ సార్ అనాలేమో నిన్ను. సార్, నీ భార్యతో నువ్వు పడుకుంటే పద్ధతి, నీ భార్యతో ఇంకోటి పడుకుంటే అది మంచిదా? మనం చెప్తున్నావు అంట కదా. దిమాగ్ ఖరాబ్ అయిందండి దానికి మైండ్. సరే మీ మీద చాడీలు చెప్తుంది అనుకుందాం. సరే ఓకే, చాడీలే చెప్తుంది, నీకు ఆమెకు అసలు నువ్వు మంచోనివి, మరి ఆమెకు చెప్పాల్సిన అవసరం ఏంది? నీ మీద చాడీలే చెప్పాల్సిన అవసరం ఏంది? అసలు ఈ ఇష్యూ పబ్లిక్ చేయొచ్చండి. దిమాక్ ఉందా నీకు? నాకు చెప్పాలి నువ్వు.
ఎవరిని తీసుకొచ్చి చూసినా అన్న మేము వీడియోలు మామూలుగా వేరే దేశాలలో వేరే రాష్ట్రాలలో చూస్తాం కానీ ఇట్లా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఇంత డెవలప్ అయిందని మాకు తెలియదు. లేదండి, మీరు అలాగే అనుకుంటారు. మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటే నీ భార్యతో నువ్వు పడుకో, నీ భార్యతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే నీ ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ చేసుకో. కానీ ఈ పిల్లమ్మ వాళ్ళ పంచాయతీ వదిలిపెట్టి ఇదేందబ్బా నా పిల్లం కాడ నువ్వు అనుకో, నీ పిల్లం కాడ నేను పడుకుంటా అనేది తొక్కలో ఆర్గ్యుమెంట్. హలో హలో ఇట్లా నిమ్మలంగా మాట్లాడిన కాడికి మాట్లాడతాం బ్రదర్. లేకపోతే మేమేం చేస్తాం, మిమ్మల్ని ఎందుకు కొట్టే హక్కు కూడా మాకు లేదు. కొట్టామంటే కొడతాం. సాక్ష్యాలు ప్రూఫ్ ఉంటే అవి నిరూపించుకో బ్రో. ప్రైవసీ ఇచ్చేసి ఇప్పుడు ఇలాంటి పనికిమాల విషయాలకి రోడ్డుకి రచ్చ తీసుకొచ్చి ఆయన చెప్తే నువ్వు డ్రైవర్స్ ఇచ్చే మరి అంతే. ఇలా ఇప్పుడు ఈసారి ఇది అవుతుంది, రేపు నువ్వు ఇంకొక ఫ్రెండ్ తో మాట్లాడుతావు, అప్పుడు కూడా ఇలాగ అనుమానం పడితే ఇది నీకు అవసరమా? సరే ఇప్పుడు ఆవిడ ఏదో చెప్తుంది కదా, ఆ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ప్రూఫ్స్ తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసుకో, కోర్టులో చూసుకుందాం. లేదు మీతో మాట్లాడకూడదు, మీతో మాట్లాడడం వేస్ట్. ఎందుకంటే మీరు ఆవిడ బతిస్తెంపుతూ ఉండి మాట్లాడుతుందో లేకుండా మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో మీకు తెలియట్లేదు. చేసేది తప్పు. నువ్వు పట్నం వచ్చా పతమతం అనుకుంటావా? మేము కూల్ తెలుసు చెప్పుకుంటే నాకు తెలుసు. తక్కువ మాట్లాడు. నువ్వు మాట్లాడితే నువ్వు పట్టుకున్నావా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు అంతేగాని ఏదో ఫోన్ ఉంది కదా అని చెప్పి నీలాంటి వాళ్ళు ఎంత మంది చూసుంటా? నేను చూసాను. పిల్లల్ని మన పెట్టినా నిన్నే చూసిన నీ పిల్లల్ని పక్కన తగ్గు. నువ్వు నువ్వు దెంగేసినావు పొరంబోకుది. చెప్పి ఇంకో బ్రదర్, గొడవలు పెట్టుకోవాలంటే మీకు అటు ఎక్కువ పెట్టుకోగలుగుతుంది. ఇది నిజం కాబట్టి నీకు ప్రూఫ్ చూపించిన పోలీస్ స్టేషన్ మాత్రం దీనికంటే ఎక్కువ అవుతుంది. నీకు తెలుసు, మాకు తెలుసు. సరే వదిలేను బ్రో. వాళ్ళు నాకు జాబ్ ఇచ్చి పైసల కోసం ఇది చేసి ఇక్కడ నుంచి నా భార్యని నేను బాగా చూసుకుంటాను. జాబ్ ఇచ్చుడు ఏందబ్బా? జాబ్ కోసం ఇప్పుడు నువ్వు సరే వాళ్ళు వదిలేస్తాను. ఇప్పుడు ఒక మాట చెప్పు, ఆయన భార్య కన్నా పడుకుంటానని నీకు అమ్మాయికి ఇష్టం ఉండే పడుకురు. అవునా చెప్పింది నాకు. నీకు అమ్మాయికి ఇష్టం ఉండేగా పడుకుంది. ఇప్పుడు నీ భార్యకి ఇష్టం లేకుండా ఆయన కాడ పండుకోమని ఎంతవరకు కరెక్ట్? అవును కరెక్ట్గా వదిలేస్తాను. ఇంతటితో వదిలేస్తాను ప్లీజ్. కాదు ఏందమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాం? సార్ మీరే మాకు ఏదో సార్ మారుతా అంటున్నాడు. మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా ఇలాంటివి చెప్పక. ఎందుకంటే మీ మీద నమ్మకం ఉంటుంది. ఒక మంచి నమ్మకం మీద మీరు హైదరాబాద్ ఉంటారా ఎక్కడ ఉంటారా అనేది వాళ్ళు పట్టించుకోకపోయినా మీ మీద నమ్మకంతో వదిలిపెట్టారు. నువ్వు ప్రతిదానికి నువ్వు కూడా ఆయన ఏడిపించుకుంటా, నువ్వు ఏడుచుకుంటా కూర్చోకరి. అలాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి మాయ మాటలు చెప్తారు, చాలా మంది వస్తారు. అర్థమవుతుందా? తీసుకొని పో. మళ్ళీ వాళ్ళతో కనపడ అమ్మ, మళ్ళీ ఆయన కాక కనపడడానికి వాళ్ళతో మళ్ళీ నాకు ఫోన్ చేయి. పూరు మా వాళ్ళ ఎందుకు ఇటల్రి నేనెందుకు ఇంటా? ఆ వీడియో ఇది వీడియో ఫేక్, ఇది కరెక్ట్ వీడియో కాదు, ఫేక్ వీడియో. నువ్వు తీసావా ఈ వీడియో? నువ్వు తీసావా ఈ వీడియో? నువ్వు తీయలేదు కదా, నువ్వు తీయలేదు కదా. ఆమెకు చదివే రాదు, ఆమెకు చదివే రాదు. నీ వీడియో ఆవిడకి ఎవరు చెప్పారు? క్లియర్ గా ఉన్నావా? ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు కదా బ్రో. క్లియర్ పదమని వెళ్ళిపోదాం. అమ్మో నాకు ప్రాబ్లం లేదు, వెళ్ళిపోండి. అమ్మో నాకు చాలా ఉంది. అమ్మో బ్రదర్, నాకు లైఫ్ లో ఇంతవరకు నేను నవ్వుతా అనుకోలే. నిజంగా నవ్వుపించిన బ్రదర్. ఎందుకంటే అది నేను గుండె గట్టిది బ్రదర్. అమ్మో పోండి అమ్మా. ఇటువేరు ఏం సాఫ్ట్వేర్ రా ఆయన. వీకెండ్ అంటే తింటారు తాగుతారు కానీ ఒకరి పిల్లని ఒకరిని మార్చుకుంటారా? సాఫ్ట్వేర్ ఫీల్డ్ చాలా డెవలప్ అయిపోయింది. ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడెక్కడో చూసినా నిజంగా వీడియోలు. కానీ మన హైదరాబాద్లో మన మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఇంత డెవలప్ అవుతుందని మాత్రం ఎక్కడ అనుకోలేదు భయ్యా. సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారని మాత్రం నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం హైదరాబాద్లో నాకు మాదాపూర్లో మంచిగా అర్థమైపోయింది అనమాట. ఇది జీవితం అంటే. మాదాపూర్లో చాలామంది ఇలా ఉన్నారు. భార్యలు మార్చుకోలేదు భయ్యా. అమ్మో ఆ తర్వాత మనకు వద్దులే కానీ